కానీ ఒకటి సార్, అంటే నాకు ఇఫ్ ఐ రిమెంబర్ వివిడ్లీ 2004లో ఒక టాక్ అయితే వచ్చింది. ఎట్లాగంటే చందు సాంబశివరావు గారు అమెరికాలో ఒక పెద్ద సైంటిస్టు, ఈ వాజ్ వెరీ క్లోజ్ టు లోకేష్ బాబు. ఐ థింక్ ఎట్ ద టైమ్ ఈ వాజ్ స్టడీయింగ్ ఇన్ యూఎస్. ఐ థింక్ లోకేష్ బాబు గారు యొక్క ప్రోద్బలంతోనే చందు సాంబశివరావు గారు రాజకీయాల్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయనకి ఇచ్చారు అనేటువంటిది ఒకటి వినపడింది. అది కరెక్ట్ కాదండి. లోకేష్ బాబు గారు అండర్ గ్రాడ్యుయేట్, అంటే మన ఇక్కడ బిఎస్ అదే మనం డిగ్రీ అంటాం కదా, యూఎస్లో బిఎస్ అంటారు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటాం. అది కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, వెరీ గుడ్ యూనివర్సిటీ, రెప్యూటెడ్ యూనివర్సిటీ. అది పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా స్టేట్లో ఉంటుంది. మేము నా ఎంటైర్ కెరీర్ నేను కెంటకీలో ఉన్నాను, వర్జీనియాలో ఉన్నాను, మేరీల్యాండ్లో ఉన్నాను. దానికి దీనికి దాదాపుగా 6 గంటల ట్రావెల్ ఉంటుంది మధ్యలో, కొద్దిగా పక్క స్టేట్స్ అయినప్పటికీ. బట్ మీరు కార్లో వెళ్ళాలనుకుంటే 5-6 గంటల ప్రయాణం. ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడే చదువుకున్నాడు. అది అయిన తర్వాత నా ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత నేను ఫ్యామిలీ అక్కడ ఉండేది కాబట్టి నేను 2-3 నెలలకు ఒకసారి వస్తూ ఉండేవాడిని, ఒక రీజను. రెండోది, నేను అబ్రప్ట్గా వచ్చాను కాబట్టి నేను లీడ్ చేస్తున్న ప్రాజెక్టు, నేను మేనేజ్ చేస్తున్న ప్రాజెక్టు అది క్లోజ్ అయ్యేదాకా కూడా నా హెల్ప్ అక్కడ అవసరమైంది, నా టైం అక్కడ అవసరమైంది. నేను ఇక రేపు నుంచి నేను రాను అనే పరిస్థితి అది కరెక్ట్ కాదు కాబట్టి ఒక 8 months 9 months నేను వెళ్ళి వస్తూ ఉండేవాడిని ఆ ప్రాజెక్ట్ కోసం. ఆ టైంలో లోకేష్ బాబు గారు వరల్డ్ బ్యాంక్లో జూనియర్ ఆఫీసర్గా చేరారు. నేను పనిచేస్తున్న ఆఫీసు, ఆయన పనిచేస్తున్న ఆఫీసు ఆల్మోస్ట్ డయాగ్నల్గా ఉండేవి, దగ్గరగా ఉండేవి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలో. అప్పుడేంటి, లంచ్ టైంలోనో వీకెండ్స్లోనో ఇంకేదైనా సందర్భాల్లోనో తరచుగా కలిసేవాళ్ళం. నేను తెలుగుదేశం పార్టీ మనిషిని కాబట్టి, ఆయన మరి ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అలా మాట్లాడుకునేవాం. కానీ నాట్ నెసెసర్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్ ఆల్సో. అంటే ప్రయర్ టు యువర్ కంటెస్టింగ్ తెలియదు, నాకు ఆయనతో పరిచయం కూడా లేదు. సో ఆయన వల్ల మీరు రాలా? నో, ఆయన వల్ల మీకు టికెట్ కూడా రాలేదు? నో. కానీ అటువంటి ఇది వినపడింది కదా, అనుకుంటా ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, నాకు ఈ మధ్య నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు అమెరికా అంటే అదేదో ఒక చిన్న ప్రదేశం, ఒక పల్లెటూరు లాంటిది అనుకుంటూ, మీరు అమెరికాలో ఉన్నారంట కదా, లోకేష్ బాబు గారు అమెరికాలో చదువుకున్నారంట, మీరు పక్కనే ఉండేవాళ్ళ, కలిసి ఉండేవాళ్ళ. అమెరికా అనేది చాలా పెద్ద దేశం అండి, వ్యాస్ట్, వెరీ లార్జ్ కంట్రీ. అది మన భారతదేశంతో పోలిస్తే 3 రెట్లు ఉంటుంది. అక్కడ మేము ఉన్నది ఏమో ఈస్ట్ కోస్ట్, ఆయన కొద్దిగా సెంట్రల్ పార్ట్లో ఉండడం అండి. మాకంటే ఒక 5-6 గంటలు, నేను చెప్పాను కదా, మీరు కార్లో డ్రైవ్ చేస్తే 6 గంటలు 7 గంటల ప్రయాణం ఆయనకి మాకు. కాబట్టి అలా ఏం లేదు. హీ వాజ్ దేర్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లేస్, నేను వేరే ప్లేస్లో ఉన్నాను. నేను ఎలక్షన్స్ కంటెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత 2వ, 3వ ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తున్న టైంలో అలా పరిచయం అయింది. కానీ మీరు లోకేష్ బాబు గారి వర్గం అనేటువంటిది ఒక ముద్ర కూడా పడింది అలా. అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు మన ఇద్దరికి పరిచయం ఉంది కాబట్టి మనం ఏదో వర్గం అనుకుంటారు. ఆయన ఈజ్ ఎ స్మార్ట్ యంగ్ మ్యాన్, అది నాకు ఇష్టం. నేను కూడా ఆ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆయనకి ఇష్టం ఉండొచ్చు. నాలాంటి వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఈ ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి లోకేష్ బాబు అంటే ఇష్టం ఉంటుంది. ఆయనకు కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో ఇంటిమేట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇది గ్రూప్ అనుకోవడానికి ఏముంది, మనందరం కూడా ఒకే ఫ్యామిలీ, తెలుగుదేశం గ్రూప్లోనే ఉన్నాం మేము. అయితే అమెరికా నుంచి ఇద్దరు వచ్చారు కాబట్టి, ఆయన కూడా అక్కడ చదువుకున్నాడు కాబట్టి, ఈయన కూడా అక్కడ పనిచేశాడు కాబట్టి, ఆ టైంలో ఏదో వీళ్ళకి పరిచయం ఉంటుందేమో. అంటే మీకు మోర్ యాక్సెస్ లోకేష్ బాబుతో రాదర్ దాన్ చంద్రబాబు గారితో? నాట్ రియల్లీ. నేను కంటెస్ట్ చేసింది బాబు గారి దగ్గరే కదా. దట్ ఈస్ ఇన్స్టెన్స్. 2004లో నేను కంటెస్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది బాబు గారే కదా, చంద్రబాబు నాయుడు గారే. నేను కంటెస్ట్ చేసిన తర్వాత నెలకో 2 నెలలకు నాకు పరిచయం అయింది లోకేష్ బాబు గారు. అయితే ఆయన అమెరికాలో ఉంటున్నాడు, మేము మా ఫ్యామిలీ పిల్లలు కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఎస్, కొద్దిగా ఎప్పుడన్నా వీకెండ్స్కో ఎప్పుడన్నా కలుసుకుంటూ ఉండేవాళ్ళం, భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. ఆ పరిచయం ఉంది, ఆ ఇంటిమసీ ఉంది. బాబు గారితో పొలిటికల్ ఇంటిమసీ డెఫినెట్గా ఉంది. నేను లాట్ ఆఫ్ టైమ్స్ బాబు గారితో నేను భోజనం చేశాను, ఫ్యామిలీ లాగానే ఉండేవాళ్ళు. ఇవాళ కూడా బాబు గారు చాలామంది కార్యకర్తలు నాలాంటి లీడర్స్ తోటి మేము టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, ఆయన మాతో చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే దాంట్లో గ్రూప్ అనే పదానికి అర్థమే ఉంది, వీఆర్ వర్కింగ్. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో
కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్ హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.